శ్రీకాకుళం జిల్లా పలాసలో మద్యం దుకాణదారులు రెచ్చిపోతున్నారు. బహిరంగంగానే మద్యం దందాకు తెరలేపారు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రతి బాటిల్పై అదనంగా 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఇది సిండికేట్ నిర్ణయం అంటూ దుకాణదారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని మందుబాబులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమాలకు పాల్పడుతూ జేబులు గుల్ల చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పలాస నియోజకవర్గంలో కల్తీ మద్యం అమ్ముతున్నారు. అలాగే ఎంఆర్పి మీద 10 నుండి 20 రూపాయలు లైసెన్స్డ్ షాపుల్లో అమ్ముతున్నారు. ఇది ఏ విధంగా సబబు అనేది ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పాలి, అలాగే ఎక్సైజ్ అధికారులు చెప్పాలి, పోలీసులైనా చెప్పాలి. వీళ్ళెవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టు విచ్చలవిడిగా మద్యం షాపులు దోసుకుంటున్నా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అలాగే కినుకు వహిస్తున్నారు. దీని అంతటికీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, మద్యం షాపుల్లో ఎమ్మెల్యే గారికి అలాగే ఎక్సైజ్ వారికి అందరికి కూడా ముడుపులు వెళ్తున్నాయి కాబట్టి ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు అనేది ప్రజలు ఈ పలాస కాసిబులో కూడా ఎక్కువ వస్తున్నారు. మరి ఎందుకు మీరు ఈరోజు మద్యం షాపులో ఒక ఉదాహరణకి ఒక వస్తువు మీద ఒక్క 5 పైసలు ఎక్స్ట్రా మీద నేరమని చట్టం చెప్తుంది. మరి ఈరోజు 10 నుండి 20 రూపాయలు ఏ విధంగా ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు మద్యం షాపులో? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.